అసలు ఈ ఫినామినా నాకు అర్థం కాదు. ఇప్పుడు వేరే కాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మా పరువు వద్ది, మేము తలెత్తుకొని తిరగలేం బయట అంటే అసలు పరువు అంటే ఏంది? సరే ఇప్పుడు నీ పరువు కోసం వేరే వాడిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఇష్టం లేకుండా ఏడ్చుకుంటూ బతికితే అప్పుడు నీ పరువు నిలబడుద్దా? జస్ట్ నీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ కూతుర్ని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకున్న కూతుర్ని నీ పరువు కోసం నీ ఇష్టం కోసం ఇష్టం లేని అబ్బాయితో కాపురం చేయమంటున్నావు. అదే కదా, అదే ఇష్టం లేకుండా కాపురం చేస్తే దాన్ని ఏమంటారు తెలుసా? సో నీ కూతురుతో నువ్వు అది చేపిస్తున్నావు జస్ట్ కాస్ట్ కోసం. అవును. అండ్ అమ్మాయిలు కూడా ఎవరిని బట్టి వాళ్ళు తీసుకొచ్చి నాకు నేను లవ్ చేస్తున్నా పెళ్లి చేయండి అంటే ఎట్లా చేస్తారు? చెయ్యరు. అవును. ఎంక్వైరీ చెయ్యండి. ఆ సైడ్ నుంచి అలా కూడా ఆలోచించాలి కదా. ఎంక్వైరీ చెయ్యండి. అబ్బాయి చదువుకున్నాడా లేదా, జాబ్ చేస్తున్నాడా లేదా, మంచోడా కాదా, నీ కూతురు అంటే ఇష్టం ఉందా లేదా, ఇవన్నీ చూడకుండా చూడాల్సింది ఇవి యాక్చువల్. ఇవేం చూడకుండా జస్ట్ కాస్ట్ చూసి మనోడు కాదు ఇంకొద్దు మనోడు సరే వాడు ఎట్లాంటోడైనా సరే ఇంట్లోకి రా అంటే ఇదేం ప్రేమ?